హలో! వెల్కమ్ టు కిచెన్ స్పైస్. మీరు చూస్తున్న కర్రీ పేరు కందా బచ్చలి కూర ఆవపెట్టి చేసింది. ప్రత్యేకంగా కార్తీక మాసంలో కంద లేదంటే బచ్చలి కూర వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కంద బచ్చలి కూర కనీసం ఒక్కసారైనా తినాలంటారు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీనికోసం నేను కందగడ్డని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటర్‌లో వాష్ చేసేసి శుభ్రంగా బచ్చలి కూరను కూడా ముక్కలు చేసి ఒక్క 5 మినిట్స్ వాష్ చేశాననమాట. మంచిగా మట్టి లేకుండా వాష్ చేసేసి శుభ్రంగా బాయిల్ చేశాను 5 మినిట్స్‌కి. ఓకే. చూసారు కదా! డస్ట్ ఏమీ లేదు. సో, కంద చాలా తొందరగా ఉడికిపోతది. ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి ఉడికించాల్సిన అవసరం గూడా లేదు. గరిటెతో మెదిపితే మెదిగిపోతదనమాట. అలానే బచ్చల కూర గూడా. ఆ వాటర్‌ని కూడా నేను పక్కన స్టోర్ చేసి పెట్టుంచాను. ఇవి రెండిటిని చక్కగా మెత్తగా కలిపేశాను. అలానే కంద ముక్కలు చిన్న చిన్నగా ఉండేలాగా మెదిపి ఉంచుకున్నాననమాట. మరీ మెత్తగా ఉంటే పేస్ట్ లాగా అయిపోతది కదా అని. ఇంకోటేంటంటే కంద కట్ చేసేటప్పుడు జాగ్రత్త చేతులకు ఆయిల్ రాసుకొని కట్ చేయండి. హార్డ్‌గా ఎంత మాత్రం ఉండదు. సాఫ్ట్‌గానే ఉంటుంది కట్ చేయడానికి కూడా. చూసారు కదా! చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఉడకపెట్టేసుకుంటే మనకి ఎక్కువ టైం పట్టదనమాట. నాకైతే 4-5 మినిట్స్ పట్టింది. దాంట్లోనే నేను ఈ ఫిల్టర్ చేసిన వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకున్నాను. నాకెట్లా అంటే గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటే ముద్ద కూరలాగా కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. సో, నేను అదే వాటర్‌ని యాడ్ చేసేసాను దీంట్లో. కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా! దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి దీంట్లో యాడ్ చేసేసాను. దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ఎలా చెప్తానంటే హ్మ్, మామూలు రెగ్యులర్‌గా తినే వెజిటబుల్ కర్రీస్ కన్నా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా వరకు నచ్చుతుంది మనందరికి. నచ్చినా, నచ్చకపోయినా ఒక విషయం ఏంటంటే ఆరోగ్యానికి చాలా పనికొస్తుంది. సో, కాబట్టి ఒక్కసారైనా ట్రై చేసి చూడండి మీ అందరూ కూడా. ఆహ్, బేసిక్‌గా కార్తీక మాసం అంటే చలి మొదలవుతూ ఉంటుంది. ఒక ట్రాన్సిషన్ దాంట్లోకి వెళ్తూ ఉంటాం కదా! అప్పుడు ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా అవసరం ఉంటది. కాబట్టి ఇలాంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటామనమాట. ఇందులో వేసే ప్రత్యేకమైన రుచి ఏంటంటే అది ఆవపిండితో వస్తుంది. ఆవ పెట్టుకుంటున్నాం కాబట్టి కందా బచ్చలి ఆవ పెట్టిన కూర అని చెప్తామనమాట. సో, కడాయిలో ఆయిల్ వేడి చేసేసుకున్నాను. దాంట్లో పోపు దినుసులన్నీ యాడ్ చేసేసి, అవి కొంచెం వేగిన తర్వాత చిటపటలాడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా బావుంటుంది. నిలవుంటుంది. ప్రత్యేకంగా ఇది 2 రోజుల వరకు నిలవుంటుంది. కాదు అంటే చక్కగా తక్కువ ఆయిల్‌తోనే వండేసుకోవచ్చు. ఫ్రీజర్‌లో అయినా పెట్టేసుకోవచ్చు. బావుంటుంది. పులుసు కూరలా ఉంటుందనమాట. సో, చక్కగా ఆయిల్‌లో కందా బచ్చలి కూర మెదిపి చింతపండు వేసి ఉడికించింది యాడ్ చేశాననమాట. ఇక్కడ మనం ఒక 2 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే శుభ్రంగా కూర రెడీ అయిపోయి ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఆవపిండి కలుపుకోవాలి. ముందే కలిపితే చేదొస్తుంది అంటారు కాబట్టి. మీలో ఎంతమంది ముందే కలపడం అలా చేస్తారు? దానివల్ల చేదు ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా నాతో షేర్ చేసుకోండి. కొద్దిగా కారం వేశాను కన్సిస్టెన్సీ కోసము. చల్లారిన తర్వాత నేను ఆవపిండి వేసుకున్నాను. బెల్లం వేశాను దింపే ముందు. బెల్లం ఎందుకు వేస్తామంటే టేస్ట్‌ని, పులుపుని వాటిని అన్నిటిని వేసాం గదా! వాటిని న్యూట్రలైజ్ చేస్తది బెల్లం అయితే. కాబట్టి బెల్లం వేసుకొని శుభ్రంగా కలిపి పెట్టేసుకున్నా. అది బెల్లం పౌడర్ అనమాట. నేను పౌడర్ చేసింది కొనేసుకుంటాను. ఇందులో ఎట్లా అంటే కొంచెం డార్క్ కలర్ ఉన్న బెల్లము కలపంది కలర్‌ది బ్లీచ్ కోటెడ్ కాకోకుండా తీసుకోండి బావుంటుంది. సో, ఇలా కుక్ చేసేసిన తర్వాత మూత పెట్టి ఉంచేసాననమాట కొంచెం సేపు. ఒక 15-20 మినిట్స్‌కి గోరువెచ్చగా నుంచి చల్లగా అయిపోతుంటుంది గదా! చూసారు కదా! తర్వాత దాంట్లో ఆవపిండి చూడండి ఒక పావు చెంచాడు. నేను యాడ్ చేసుకుందయితే ఒక పావు చెంచాడు. చక్కగా యాడ్ చేసుకొని కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి. మీకు సరిపోలేదంటే అప్పుడు యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువైనా టేస్ట్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఇలా తయారైన కూర నేనైతే 2 పూటలా తిన్నా. రెండో పూటకి ఇంకా బావుంటుంది. నచ్చింది కదా మీకు కూడా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్.